హలో గైస్, వెల్కమ్ టు వన్ మోర్ ట్రావెల్ వ్లాగ్. సో ఈసారి ఎక్కడికి వెళ్తున్నామో మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసి అర్థమైపోయి ఉంటుంది. సో లాట్ ఆఫ్ థింకింగ్, చాలా ఆలోచించాము ఎక్కడికి వెళ్దాం అని చెప్పి. సో అప్పుడు మాకు అనిపించింది ఎక్కడికో వేరే స్టేట్కి ఎందుకు, మన స్టేట్లో ఉన్న కోనసీమ ట్రిప్ వేసేద్దామని చెప్పి మేము అక్కడికైతే బయలుదేరిపోయాము. మీరు కూడా మాతో పాటు వచ్చేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ మనం అంతర్వేదిలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే బయలుదేరిపోయాము. సో మనం వెళ్తున్న దారిలో మధ్యలో వాటర్ వస్తుంది. సో మనం వాటర్ని దాటాలి. సో ఎలా దాటుతాము? ఈ రాఫ్ట్ మీద దాటుతాం అనమాట. దీనికి టికెట్ ఉంటుంది. బండి అయితే ఒక రేటు, దాని తర్వాత కార్ అయితే ఒక రేట్ అనమాట. పక్కనే టికెట్ కౌంటర్ ఉంటుంది. సో ఆ టికెట్ కౌంటర్లోకి వెళ్ళి మనం టికెట్ తీసుకోవాలి. సో కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ రాఫ్ట్ వెళ్ళిపోతుంది అది ఇది అని అలా ఏమీ లేదనమాట. ఫ్రీక్వెంట్గా రాఫ్ట్స్ ఉంటాయి. సో రాఫ్ట్ ఎక్కిన తర్వాత మనం టికెట్ తీసుకోవాలనుకుంటే వాళ్ళు కొంచెం కమిషన్ కూడా యాడ్ చేస్తారనమాట. కొంచెం ఎక్కువ టికెట్ ప్రైస్ ఉంటుంది. అది నేను చెప్పాలనుకుంటుంది ఇక్కడ. ఫైనలీ లక్ష్మీ నరసింహస్వామి గుడికి అయితే వచ్చేసామండి. సో వెళ్ళంగానే ఫస్ట్ గుడి అయితే చాలా బాగుంది. రష్ కూడా పెద్దగా లేరు. సో వెళ్ళి కాలు కడిగేసుకున్నాము. మేమైతే ఉచిత దర్శనంతో దర్శనం చేసేసుకున్నాము. హార్డ్లీ 5 minutes కూడా పట్టలేదు మాకు దర్శనం చేసుకోవడానికి. సో అది చూసిన తర్వాత బయట కొంతసేపు 5 minutes కూర్చున్నాము. దాని తర్వాత ఈ చుట్టూ గోపురం వెనకాల చూస్తే చాలా హడావుడిగా ఉందండి. ఏంటని చూస్తే అందరూ ఈ గోపురం దగ్గర ఫొటోస్ దిగుతున్నారు అనమాట. సెపరేట్ ఫోటోగ్రాఫర్స్ కూడా ఉన్నారు. తీసి మనకు వెంటనే ఇచ్చేస్తారు కదా కాపీస్, అలాగా. చుట్టూ అంతా చూసిన తర్వాత మేమైతే సాటిస్ఫై అవ్వలేదు. మళ్ళీ దేవుణ్ణి చూడాలనిపించింది మాకు. ఎందుకంటే ఉచిత దర్శనంలో మనం దేవుడి దగ్గరకు వెళ్ళము. ఈసారి శీఘ్ర దర్శనం టికెట్ తీసుకొని మేమైతే మళ్ళీ దేవుడి దగ్గర వరకు వెళ్ళి చూసి వచ్చామండి. చాలా ప్రశాంతంగా అనిపించింది. ఒకసారి గుడి ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మేమైతే అంతర్వేదిలో ఉన్న మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి అయితే వచ్చేసాము. సో మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ చూడాలా చూడొద్దా, ఎందుకంటే కోరింగా నెక్స్ట్ డే మేము కోరింగా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి వెళ్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నాము. సో అది బాగుంటుందా ఇది బాగుంటుందా అని మేము ఒక డౌట్ఫుల్నెస్లో ఉన్నామన్నమాట. బట్ స్టిల్ సరే వెళ్ళిపోదామని చెప్పి మేము వెళ్ళాము. ఈవినింగ్ అయిపోయింది అప్పటికి. సో ఎవరూ లేరు కాబట్టి ఆ మొత్తం బోట్ మా కోసం బుక్ చేయాల్సి వచ్చింది. 3,500 3,000 అలా తీసుకున్నట్టున్నారు. నాకు కరెక్ట్గా గుర్తులేదు. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ తర్వాత మేము ఎక్కడికి వెళ్ళామో తెలియాలంటే పార్ట్ 2 ట్రావెల్ బ్లాగ్ ఖచ్చితంగా మిస్ కాకుండా చూడాల్సిందే. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్